దేవన్నపేటలో 3కు 3 మోటార్లు బంద్ అయి ఉన్నాయి. అదే విధంగా భీమ్ గన్పూర్లో 10 మోటార్లకు 5 నడుస్తున్నాయి. అక్కడ మోటార్లు బంద్, ఇక్కడ మోటార్లు బంద్. ఏదో కట్ నీళ్లు పెట్టిన పొయ్యిలు ఉన్న దేవాలయ ప్రాజెక్టు నడపడంలో, రైతాంగానికి నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది, రైతులకు అన్యాయం చేస్తా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఇటు ఉన్న ప్రాజెక్ట్ ఇట్లా చేస్తుండ్రు. తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఫెయిల్. ఇలా గోదావరి మీద గోదావరి బంకచెర్ల గట్టం, గోదావరి నల్లమల్ల సాగర్ గట్టం అని చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దేవాలయాలకు నీళ్లు లేపబోయా అంటే లేపకుండా కిందికి నీళ్లు వదులుతుండు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయమంటే చెయ్యడు. బ్యారేజ్ లేకుండా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు అంటే అక్కడ మోటార్లు ఆన్ చేయడు. అంటే నీ ఉద్దేశం ఏంది? మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తద్దు, దేవాదుల దగ్గర నీళ్లు ఎత్తద్దు, సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు, నీళ్లన్నీ కిందికి ఆంధ్రకు పోవాలనా? అంటే బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా? ఇవాళ నువ్వు ఫెయిల్ అయిపోయినావు. గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపడంలో, గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అటు కృష్ణా నదిలో కూడా ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే ఈ 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగింది. మన రాష్ట్రానికి ఉన్న 34% తాత్కాలిక ఒప్పందం ప్రకారం తాత్కాలిక వాటాను కూడా వినియోగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కృష్ణాలో మన వాటాను వాడుకోవడంలో, ఆంధ్రప్రదేశ్ ఆగడాలను అరికట్టడంలో, అక్రమంగా కృష్ణానది నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో ఫెయిల్ అయిపోయినరు. తెలంగాణ నీటి వినియోగం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినరు. గోదావరిలో బనకచెర్లను ఆపలేరు. ఇటు దేవాదుల మోటార్లు నడపడంలో ఫెయిలు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నడపడంలో అక్కడ ఫెయిల్ అయిపోయింది. మీరు కొత్తగా నిర్మించిందేమి లేదు గాని ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను కాపాడడంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. చివరిగా రైతు బంధు. మొన్నేమన్నా రైతు బంధును 1 జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు. సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు. ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే 17వ తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 17వ తారీఖే రైతు బంధు వేస్తామన్నారు. 20 తారీఖు వచ్చింది. కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంధు వేసిండు. ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, బంధు బస్తాలు వేస్తే పొట్టకొచ్చింది. ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 4 రైతు బంధులకు 2 ఎగ్గొట్టినావు, 2 ఇచ్చినావు. ఇప్పుడు 5వది. ఇది కూడా ఇస్తావా? ఎగబెడతావా? ఇంకెప్పుడు ఇస్తావు? ఎందుకు ఆలస్యం? కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. నువ్వెందుకు ఆపుతున్నావు? నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం 20,000 కోట్ల బిల్లులు ఇచ్చినావు. ఈ సంవత్సరం 20,000 కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి గాని మా బక్కచిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర? ఎందుకు రైతులంటే చిన్న చూపు? ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు? ఫిబ్రవరి 20వ తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా? మొదలేసిన మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి. మరి పెట్టుబడికి ఇస్తావా, కోతలకి ఇస్తావా? పోయిన యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టినావు. మరి ఈ యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా, ఇయ్యవా? ముందే చెప్పు. ఇప్పుడు బోనస్ వస్తుందంటే వేసుకుంటాం, లేకపోతే దొడ్డు వేసుకుంటాం. దొడ్డు వేసుకుంటే ఓ 4 క్వింటాలు ఎక్కువ పడతాయి. బోనస్ వస్తాయంటే సన్న వేస్తారు. బోనస్ రాదంటే దొడ్డు వేసుకుంటే 4 క్వింటాలు ఎక్కువ పడుతుంది కదా. నువ్వు పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు. మరి ఈ యాసంగికి బోనస్ ఉంటుందా, ఉండదా? రైతులకు స్పష్టం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ తక్షణమే దేవాదుల మోటార్లు అక్కడ భీమ్ గన్పూర్లో గాని, ఇక్కడ దేవన్నపేటలో గాని అన్ని మోటార్లు కూడా నడపాలని, రైతాంగానికి మరి 3.5 లక్షల ఎకరాలకు ఈ యాసంగికి నీళ్లు ఇస్తామని చెప్పిండ్రు. మరి 3.5 లక్షల ఎకరాల రైతులకు నీళ్లు అందించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మొద్దు నిద్ర లేసి దేవన్నపేట మోటార్లు, భీమ్ గన్పూర్ మోటార్లు, గండిరామారం మోటార్లు అన్ని మోటార్లు కూడా నడపాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లోకల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నారు. తర్వాత కేసీఆర్ ను జాతీయ